చూసావా? నీవు రాలేదని నేనే పరిగెత్తుకొని వచ్చేసాను. కాఫీ లేదని శాంతం అక్కడ కాకెత్తిపోతుంది. పాలు ఆపు. పాలు పోమంటే నీళ్లు పోస్తావా? ఉండు, మేటేసి మీ అంతు తెచ్చేస్తాను. పడిపోను. పాలలో పెట్టేది నోట్లో పెడతావేందే? ఆగమంటుంటే ఒక కొంత పాలు 3 వంతులు నీళ్ళ. ఏం కూసావరా? పళ్ళు రాలబట్టి అమ్మా అమ్మా. ఏమ్మా? కాస్త గంజి తాగమ్మా. లే, కడుపులో చల్లగా ఉంటుంది. తాగు. గంజి ఇచ్చానని బాధపడుతున్నావమ్మా? ఇది లేక బాధపడేవాళ్ళు ఎంతమంది లేరు. తమ్ముడు నువ్వు తాగారమ్మా? తాగామమ్మా, మేమిద్దరం కడుపు నిండా తాగాం. అక్క, నాకు స్కూల్ టైం అయింది, అన్నం పెట్టు. తీసుకున్నాయన తీసుకో. తమ్ముడు, ఈ పూటకి గంజి తాగు. సాయంత్రం ఎలాగైనా సరే అన్నం వండుతాను. కడుపులో ఆకలి మండిపోతుంటే ఈ గంజి నా మొహం పోస్తారా? బాబు, దాన్నంత చులకనగా మాట్లాడు. పేదవాళ్లకు పంచభక్ష పరమాన్నాలు ఇదే నాయనా. అయితే మీరే తాగండి, నాకు అక్కర్లేదు. శోభ, అభం శుభం తెలియని వాడి మీద కోపడి ఏం ప్రయోజనం చెప్పు. కన్న బిడ్డలు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టుకోలేకపోయిన నన్ను చెప్పించండి. అమ్మా, ఏమిటమ్మా ఈ మాటలు? నీలోని ప్రతి రక్త బొట్టు నీళ్లుగా మార్చి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళం చేసి నువ్వు ఈ స్థితికి వచ్చావు. పుట్టెడు జబ్బులో ఉన్న నీకు గుక్కడి గంజి నీళ్లు కూడా ఇవ్వలేని నా చేతగానితనానికి సిగ్గుపడుతున్నానమ్మా. పిచ్చి తల్లి, భగవంతుడు ఇలా చేశాడు కాని లేకపోతే ఈ పాటికి మీరు ఎలా ఉండవలసిన వాళ్ళు. ఇటువంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోను. ఇంతకన్నా నా ప్రాణం పోయినా. నువ్వు లేకపోతే మాకు దిక్కెవరమ్మా? అమ్మా, బాబు. డాక్టర్ గారు, రోగులంతా విన్నాను, ఏకంబరం అన్నీ విన్నాను. వాళ్ళని వెళ్ళను. డాక్టర్ గారు, అమ్మగారు పోయినప్పటి నుంచి రోగులు ముఖం చూడడం కూడా మానేశారు. ప్రస్తుతం నేనే ఒక పెద్ద రోగిని అయిపోయాను. మండే గుండెలతో వాళ్లకు నేనే మందులు ఇవ్వగలను. వాళ్ళకు నచ్చజెప్పి పంపించాను. బాబు, ఏకాంబరం, కాసేపు నన్ను ఒంటరిగా ఉన్నాను. వెళ్ళి. రమేష్, రవి, ఏమిట్రా ఇది? మాస్టర్ గారి మీద ఎందుకు అలా చేయి చేసుకుంటున్నారు? చూశారా తల్లి, చూశారా? మార్కులు వెయ్యలేదని చెప్పి రాళ్లతో బాస్తున్నారు తల్లి. పరీక్ష పేపర్ల మీద సరిగ్గా వాళ్ళ పేర్లు కూడా రాసుకోలేని కుంకలకు మార్కులు ఎలా వెయ్యం తల్లి? బాగుందరా, చాలా బాగుంది. అష్ట కష్టాలు పడి మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని చదివిస్తుంటే మీరు ఉద్ధరిస్తున్నది ఇదే. సిగ్గులేదు, గాడిదలా ఉన్నారు. మాస్టర్ గారు, జరిగిన దానికి వీళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. అమ్మా, సరిగ్గా సమయానికి వచ్చి నన్ను కాపాడారు. లేకపోతే ఈ పాటికి నా దుంప తెంపి దూప వేసేవాళ్ళు కదటమ్మా. వీళ్ళు దూప వేసేవాళ్ళు కదటమ్మా. రై కొండరా గాడిదలు. ఒరే రవి, ఇంటికి నా అమ్మతో చెప్పి నీ భరతం పట్టిస్తాను. పట్టించమ్మా, చూసావమ్మా వీడికి పొగరబోతాను.
ఆఖరికి మాస్టర్ గారి మీద కూడా చేయి చేసుకున్నాడు. మన పరువు అంతా బజార్ పాలు చేస్తున్నాడు. ప్రొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళావే? ఆ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బు అమ్మా, మరే ఇది అమ్మా. అమ్మా, అలా పిలవటానికి నీకు నోరెలా వచ్చింది? మన పరువు బజారు పాలు చేసింది రవి కాదు, నువ్వు. అమ్మా, నేనేం చేశానమ్మా? నువ్వేం చేశావో నీ అవతారమే చెబుతుంది. పాపిచ్చుదానా, నా కడుపులు చెడబుట్టావు కదే. ఇంతకన్నా కుక్కడి విషయం ఇచ్చి నన్ను చంపినా బాగుండేది. అమ్మా, ఏమిటమ్మా మాటలు? నేనేం తప్పు చేయలేదమ్మా. సిక్కు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. అవినీతిగా సంపాదించిన ఈ డబ్బు విషయంతో సమానం. అమ్మా, ముందు బయటికి నడు. అమ్మా, నేనే పాప ఎరగనమ్మా. ఏమిటమ్మా ఈ పని? అమ్మా అమ్మా, ఇద్దరు బిడ్డల్లో ఒకటి చచ్చిందనుకుంటాను. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క చెప్పక్క, ఎందుకు ఏడుస్తున్నావు? పిన్ని, పిన్ని, అదేంటి పిన్ని, అక్కనేమైనా అన్నావా? దాన్ని నరికి పోగులు పెట్టిన పాపం లేదు. అదేంటి పిన్ని, శోభక్క అంత తప్పు పని ఏం చేసింది? దాని మాట నా దగ్గర మాట్లాడు. అది చేసిన చండాల పనికి ఏ నూతిలో పడి చచ్చినా పీడా పోయి ఉండేది. సరే, నాకెందుకు కానీ. శోభక్క నీకంత భారం అయితే మా ఇంటికి తీసుకెళ్తాను. ఈ డబ్బు తీసుకో పిన్ని. అవినీతిగా సంపాదించిన ఈ డబ్బు నాకు అక్కర్లేదు. ఉదయం నుంచి ఎర్ర టెండలో రెక్కలు ముక్కలు చేసుకుని పూలమ్మిన డబ్బు పాపిష్టి డబ్బా. ఏమిటి? శోభ పూలమ్మిందా? అవును పిన్ని, ఇంట్లో బియ్యం లేవని నాతో చెప్పి బాధపడుతూ ఉంటే నేను పూలు అమ్మటానికి వెళ్తూ నాతో రమ్మన్నాను. కొన్ని పూలు అమ్మిన తర్వాత జబ్బుతో బాధపడుతున్న నీకు బియ్యం కొని అన్నం వండి పెట్టాలని వస్తూ మిగిలిన పూలు నా దగ్గర ఇచ్చింది అమ్ముకు రమ్మని. అయితే ఈ డబ్బు? అవును పిన్ని, పూలమ్మిన డబ్బు. నిప్పులాంటి నీ కడుపును పుట్టిన నీ బిడ్డ నీతి తప్పి ప్రవర్తిస్తుందని ఎలా ఊహించవుతుంది? అమ్మా, శోభ, శోభ, అమ్మా, అమ్మా, ఎంత తొందరపడ్డానమ్మా. నా రక్తాన్ని నేనే నమ్మలేకపోయా. ఈ పాపిష్టి చేతులతో నిన్ను కొట్టాను. ఈ చేతులు విరిగిపోను. తమ్ముడు, అమ్మని జాగ్రత్తగా చూస్తుందా? నేను డాక్టర్ గారిని పిలిచి వస్తాను. అమ్మా, అమ్మా, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. నువ్వా? ఇంకా ఏం మిగిలిందని వచ్చావే పాపిష్టిదానా? అమ్మా, మా అమ్మ పరిస్థితి అయోమయంగా ఉంది. నోట మాట లేకుండా పడిపోయింది. ఒక్కసారి డాక్టర్ బాబుని పంపించండి అమ్మా. మీ అమ్మ కోసం వచ్చే డాక్టర్ తన బిడ్డకు అమ్మ లేకుండా చేసుకున్నారు. ఏమిటమ్మా మీరనేది? ఉన్నమాట. ఆ రోజు ఇలాగే అమ్మ అమ్మ అంటూ వచ్చి మా అమ్మగారి ప్రాణాలు తీసావు. మళ్ళీ ఎవరి ప్రాణాలు తీయడానికి వచ్చావు? వెళ్ళు. అమ్మా, నీ స్వార్థానికి ఒక మంచి మనిషి బలైపోయింది. నువ్వు రాకుండా ఉంటే డాక్టర్ గారు తన భార్యను బ్రతికించుకుని ఉండేవారు. ఈ పాపానికి దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఆవిడ చావుకు కారకురాలివి నువ్వే, నువ్వే, నువ్వే. అవును, నేనేనమ్మా. నేను పాపిష్టిదాన్నే. నా దురదృష్టం నా వెంటే నడిచొస్తుందనుకోలేదు. ఆ విషయం తెలిస్తే మా అమ్మ ప్రాణం పోయినా సరే డాక్టర్ బాబుని తీసుకెళ్లేదాన్ని కాదమ్మా. ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు. ముందు బయటికి నడు. అవునమ్మా, ఈ ఇంటి ఇల్లాన్ని పొట్టను పెట్టుకున్న నా పాపిష్టి ముఖాన్ని డాక్టర్ బాబుకి చూపించను. భగవంతుడా, నా పాపానికి